भारत माता की, भारत माता की। भाई किसको भी आने लगो ना सामने। स्वागत करते हैं बेगम बाजार छतरी में लड्डू भाई युवा। आ जाओ सामने आ जाओ पहलवान, सामने आ जाओ थोड़े सिक्योरिटी तो पीछे आराम से जरा पीछे आ जाओ। भाई जरा पीछे हट जाओ भाई, पीछे हटो भाई प्लीज भाई हट जाओ प्लीज, रिक्वेस्ट। चलो भैया हट जाओ जी पीछे। बता चुके हैं बेगम बाजार छतरी को। भारत माता की, भारत माता की। मैं हमारे मधु अन्ना को मंच पे आमंत्रित करता हूँ। श्री युवा सेना की ओर से माननीय श्री ब्रह्मानंदन जी, हमारे साउथ के सुपरस्टार जी का हार्दिक हार्दिक स्वागत, हार्दिक हार्दिक अभिनंदन। भारत माता की जय, भारत माता की जय। टीम को रिक्वेस्ट करता हूँ, आप सम्मान करेंगे ब्रह्मानंदन जी का। ब्रह्मानंदन जी का भगत सिंह युवा सेना की तरफ से स्वागत हो रहा है। बहुत बहुत धन्यवाद। पकड़ में गुरु भाई बोला गया एंकल बैठा ना हमारे विधायक पी राणा सिंह जी भी पहुंचने वाले हैं। मैं ब्रह्मा थोड़ा पीछे का रुकी भाई भाई ओ भैया कस्टमर का भाई पीछे हटा दो ना थोड़ा पीछे यहाँ पे यहाँ पे
मैं पुलिस डिपार्टमेंट से रिक्वेस्ट करता हूँ आप लोग थोड़ा ट्रैफिक को रुका दीजिए या तो फिर इनको पूरा बंद कर दीजिए। हमारे सराला महेंद्र जी जो स्टेट के विजयवाड़ा के प्रेसिडेंट है उनसे भी निवेदन करता हूँ वो मंच पर आए और साथ ही साथ मैं मोनिका सुतारा जी से भी निवेदन करता हूँ वो मंच पर आए। अभी व्हील चेयर दिया जाएगा व्हील चेयर। साइड में जा करण भाई कन जा हाँ दे दो मैं जाके आओ ना उसकी लड्डू भाई आए अम्मा कुछ मुंदरा मुंदरा कुछ मुंदरा मुंदरा अना कुछ एंगेज कर मिला 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 हेलो अंदरिकी ना हृदयपूर्वकమైన నమస్కారం। నేను ఈ రోజు ఆగస్ట్ 15 ఆగస్ట్ 3 రంగుల జెండా తిరంగ పతాక ఎగరేసుకుని 78వ సంవత్సరంలో మొదలుపెట్టిన భారతదేశపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఇక్కడ భగత్ సింగ్ యువసేన వారు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను। నాకు చాలా అదృష్టం కింద భావిస్తున్నాను। ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వచ్చిందంటే మన భారతదేశం మన భారతీయులు మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహనీయులందరినీ స్పృహలోకి తెచ్చుకుని వారిని గౌరవించుకుని వారిని పూజించుకునేటువంటి ఒక పవిత్రమైన దినం మనకు ఒక పండుగ దినం, ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఇలాగా ఒక రాఖీ లాంటి పండుగ ఎలాగో అలాగే మనకు స్వాతంత్ర దినం కూడా అంత అద్భుతమైనటువంటి పండుగ। ఈ స్వాతంత్ర పండుగ అంటే ఏదో జెండా పెట్టుకుని మనందరం చాలా భక్తులు వందే మాత్రం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయం కాదు। కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మనం స్పృహలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన కోసం మనందరం ఇక్కడ ఉన్నాం, మన కోసం మన దేశం కోసం ఎక్కడో బోర్డర్స్ లో ఉండి చలికి ఎండకి వానకి తెచ్చుకుని భార్యా పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఇక్కడ ఉత్సాహకరంగా ఉండటానికి కారకులైనటువంటి జై జవాన్ జై జవాన్ జై జవాన్। ఆ తర్వాత పొద్దునే లేచి మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం, మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అంటే పొద్దున లేచి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండవు, మనకి భోజనం ఉంటుంది, మనకి కష్టం ఉండదు। ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు చెమటమర్చి మనకి కావాల్సినటువంటి ఇన్ని కోట్ల మంది 140 కోట్ల మంది జనాభాకి వాళ్ళ ఆహారాన్ని కల్పించేటువంటి రైతు దేవుడు, ఆయన రైతు బంధుకి జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళిద్దరూ మన భారతదేశానికి వెన్నెముకలాంటి వాళ్ళు। వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు దోచుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి
స్వాతంత్ర పోరాటం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టపడిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు, అందుకే మీ అందరికీ తెలుసో లేదో, గురుదాన్ అప్పారావు ఒక కవి ఒక ఆయన ఏం చెప్తాడంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఈ అరేబియా సముద్రానికి తూర్పుకి దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం దేశం అంతా కాదు. దేశం అంటే మనుషులు, మన మనుషుల చేత నిర్మించబడిన దేశం. వీళ్ళు తిండి కలిగితే కండగలదు, కండగలవాడే మనుషులు అన్నారు. అప్పుడు తిండి కలిగితే బాగా మనం తినగలిగితే కండు ఉంటుంది. కండున్నప్పుడు వాడికి దేశభక్తులుగా మాట్లాడుతుంది. తన దేశాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించినటువంటి భగత్ సింగ్ యువసేన అని పేరు పెట్టినటువంటి మిస్టర్ లడ్డూ యాదవ్, ఆయన ఈ భగత్ సింగ్ పేరు చెప్పగానే ఇప్పుడు ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ యువసేన, యువత్వం అందరూ ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు వృద్ధుల కింద వస్తారు. చిన్నపిల్లలు 10-15 ఏళ్ళ టీనేజ్ లోపు ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు అవుతారు. కానీ భారతదేశాన్ని నడిపించాల్సింది నడిపించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు యువత. కాబట్టి భగత్ సింగ్ యువసేన అనేటువంటిది ఇక్కడ నిర్మించి ఇన్ని సంవత్సరాలుగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంతమంది ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో పట్టుకుని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిస్టర్ లడ్డూ యాదవ్ని నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, వయసులో పెద్దవాడి కాబట్టి అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఇంకా ఎన్నో ఇట్లాంటి కార్యక్రమాలు నెరవేర్చి దేశభక్తి అనేటువంటిది, ఎందుకంటే దేశభక్తి అంటే మనకి కొంచెం తక్కువ. ఎందుకంటే జనగణమన అధినాయక జయని సినిమాలో థియేటర్లో సినిమా అయిపోగానే ఆ పాట వేస్తే పాట వినడానికి కూడా మనకు ఊపుతుంది. ఆ జరుగుతున్న ఉంటుంది, మనం వినడానికి వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అది మన జాతీయ గీతం, మనందరం కలిసి రాసుకున్నటువంటి గీతం, మనందరం కలిసి ఆలపించాల్సినటువంటి గీతం. అటువంటి గీతాన్ని ఇప్పుడు మనం ఈ హైదరాబాద్ నగరంలో మాత్రమే మనం చూపిస్తున్నాము. కానీ యావత్ భారతదేశం మొత్తం, యావత్ భారత్ యావత్ హిందుస్థాన్ మొత్తం కలిపి ఇక్కడ ఈ భారతదేశం వందే మాతరం కానీ జరగడం మనం ఆలోచిస్తుంది. మనందరం ఒకటి, మనందరం ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ఉన్నవాళ్ళు ఉన్నా సరే, ఎన్ని పార్టీలు ఉన్నా సరే, భారతీయులంతా ఒకటి, భారతదేశం అంతా ఒకటి. అటువంటి వాడిని మనల్ని ఈ స్థితిలో పెట్టి ఇంతటి మనకు కావాల్సినటువంటి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఎందరో మహానుభావులు మరణించారు ఈ భారతదేశం. ఆ మరణించిన వారి శ్మశానాల మీద, ఆ మరణించిన వారి పవిత్ర ఆత్మ మీద మనం ఎగరేసుకుంటున్నాం. ఈ రోజు ఈ తిరంగ పతాక అంటే 3 రంగులు కలిగినటువంటి పింగళి వెంకయ్య గారు నిర్మించినటువంటి, రచించినటువంటి, పొందుపరిచినటువంటి ఈ తిరంగ పతాకాన్ని, ఒకటి కాషాయం, అది ధర్మానికి ధార్మికతకి గుర్తు, 2 తెలుపు, ఇది శాంతికి గుర్తు, 3 ఆకుపచ్చ సస్యశ్యామలంగా మనం ఉండటానికి చూసినటువంటి ఈ 3 రంగుల్ని ఏర్పరిచి మనం మన భారతీయులందరూ, అసలు మన భారతీయత అంటేనే ధర్మాన్ని పాటించేటువంటి మతం. అటువంటి ధర్మాన్ని సూచించేటువంటి ధర్మచక్రం కింద ఈ 3 రంగుల మధ్యలో ధర్మచక్రాన్ని పెట్టి ఒక అద్భుతమైనటువంటి భారతదేశం ఇది అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి అద్భుతమైనటువంటి ఒక గౌరవాన్ని ఆపాదించి పెట్టినటువంటి జెండా మన త్రివర్ణ పతాకం, జాతీయ జెండా. జై భారత్, జై భారత్, జై భారత్. కూర్చోమా. అరే నమస్కారం.